ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు చలసాని గారు. వారితో మాట్లాడదాం. చలసాని గారు నమస్తే సార్. నమస్కారం. చలసాని గారు, ప్రత్యేక హోదా ఒక హాట్ టాపిక్ కూర్చుందంటే ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయనా. షర్మిల గారు దీక్ష చేశారు. మీరు మొదటి నుంచి ఆందోళనలు చేస్తున్నారు. గవర్నర్ గారిని కలిశారు. మీరు కావచ్చు, జేడీ లక్ష్మీనారాయణ గారు కావచ్చు, చాలామంది ప్రముఖులు, మేధావులందరూ కూడా కనిపిస్తున్నారు. ఈ మధ్య ఆందోళనలు మరీ తీవ్ర రూపం దాల్చినాయి. కానీ కేంద్రం కనికరించే పరిస్థితి ఉందా లేదా? గవర్నర్ గారిని కలిశారు కదా సార్, ఏం మాట్లాడారు? ఢిల్లీలో వందలాది మంది స్టీల్ ప్లాంట్ కార్మికులు వచ్చారు. మేము కూడా వెళ్ళాము. హోదా విభజన కోసం డిసెంబర్లో కూడా పార్లమెంట్ ధర్నా చేసాం. ఈసారి కూడా ధర్నా చేసాం. మీ మీడియాకి ఎందుకున్న శీతకాను 95%. సరే, దాని తర్వాత గవర్నర్ గారి అపాయింట్మెంట్ కోసం అడిగితే 6 గంటలకు రమ్మన్నారు సాయంత్రం. ఉద్యమ నాయకులు, మేము, విద్యార్థి సంఘం అందరూ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత లోపల స్పేస్ లేదు, 4 రమ్మన్నారు. వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత 6:30 అయింది, 7 అయింది, 8 అయింది, 8:30 అయింది, 9 అసలు పిలుపు లేదు. అంటే తర్వాత ఎవరు వచ్చారు ఎంక్వైరీ చేసుకుని, బహుశా ఉత్తర భారతీయ జనతా పార్టీగా నియమించిన గవర్నర్ గారు కదా. అంటే అయోధ్య రామ జన్మం మీద స్పీచ్ ఇచ్చిన నజీర్ గారే వారు గవర్నీలే, నేను కాదంటలేదు, అది తీర్పు ఇచ్చిన వారు. తర్వాత వెంటనే గవర్నర్ ఇచ్చారు వారికి గవర్నీలు. అందువల్ల తప్పలేదు, మంచి అని వ్యక్తి అయితే విన్నాను. సరే, మీరు వెళ్ళిపోండి, రేపు చెప్తాం ఎప్పుడు అని చెప్పి ఆ కమాండెంట్ ఆయన ఎవరు వచ్చి, మీరు రేపు అపాయింట్మెంట్ ఎప్పుడన్నా, ఎప్పుడంటే ఎప్పుడో తెలియదు, చెప్తాం, మీరు మార్నింగ్ మీ వాళ్ళని కాంటాక్ట్ చేయమని పిఎస్తున్నారు. ఎట్లా ఉంది మీకు, ఎందుకు రమ్మన్నారు? వాళ్ళ ప్రోగ్రామ్స్ పట్టుకుని 100 మంది బయట వచ్చి ఉంచుంటే మీరు బయటకు వచ్చి మంచి స్పీచ్ ఒకరు మా బయట చలిగాలు చచ్చిపోతున్నారు. ఏం చలి? అపాయింట్మెంట్ వారు ఇచ్చిన అపాయింట్మెంటే, గవర్నర్ గారు ఇచ్చిన అపాయింట్మెంటే. ఓకే, ఇచ్చిన దాన్ని తర్వాత ఇంట్లో ఉన్నారు సిపిఎం పార్టీ శ్రీనివాసరావు గారిని 2 సార్లు అడిగారు. అంటే ఆయన ఉంటాం భయం అనుకుంటా ఉత్తర భారతీయ జనతా పార్టీ. ముందర ఆలోచించుకోవాలి. లోపలికి వచ్చింది ఇప్పుడు అపాయింట్మెంట్, ఎప్పుడు ఎగ్గొడి తట్టున్నారు. నేను చెప్పాను, ఇలాంటి వాటికి మేము వాళ్ళు ఎందుకు రమ్మన్నారు, మేము ఎక్కడే పడుకుంటామని చెప్పాను. బయట ఇచ్చాం అక్కడే, గవర్నర్ గారు క్యాంప్ కార్యాలయంలో మేము అక్కడే బయట ఇచ్చాం. వెళ్ళేది లేదు, రేపు పొద్దునే ఉండి ఎల్లుండి వెళ్ళిపోయినాండి, మేము ఎక్కడే కూర్చుంటాం, పోలీసులు ఎత్తుకోండి, బయట మాకు బాధలేదు. ఏమనుకున్నారు, ఆఖరిగా లేట్ నైట్ పిలిచారు. ఎంత అయింది సార్ టైం అప్పుడు? చాలా ఆయన కార్యక్రమాలను ముగించుకుని పిలిచిన తర్వాత, అంటే మేబీ జెంటిల్మెన్గా ఉన్నారు కదా, క్షమించండి, నేను మీ అనుకో 3-4 టైమ్స్ చెప్పారు. ఏమంటే ఉద్యమ నేపథ్యంతో వచ్చాము మేము, ఇవాళ ఢిల్లీలో జరుగుతుంది కార్యక్రమాలు. అంటే హోదా అంటే ఇంతకుముందు అంటే హోదా అన్న పూర్తిగా అవగాహన లేదు. విత్ డ్యూ రెస్పెక్ట్, ఎలాంటి పరిస్థితులు వచ్చిందో, ఎలా హైదరాబాద్ వెనకమ్మ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎలాంటి పరిస్థితులు వచ్చిందో ఎక్స్ప్లెయిన్ చేయడం. విశాఖ ఉక్కు, అది కూడా తెలియదు. తెలుగు జాతి ఆత్మత్యాగంతో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారం నుంచి బహుశా ఆయనకి చెప్పలేదు అనుకుంటా. నేను అక్కడ పక్కన జేడీ లక్ష్మణ్ గారు ఉన్నారు, శ్రీనివాసరావు ఉన్నారు, సిపిఐ రామకృష్ణ గారు కూడా ఉన్నారు. అందరూ ఉండగా ఆ విధంగా చేయటం అనేది సరే, ఏదైనా మేము ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది దానికి. ఇది కాకపోతే ఆయన బేడ్ డ్రెస్లో ఉన్నారు కాబట్టి ఫోటో ఉదయం అనుకోండి మేము ఇన్స్టిట్యూట్ చేయలేదు. ఆయన మంచిలో సరే పెద్దలో గవర్నర్గా పోసినప్పుడు డెఫినెట్గా మనం గౌరవించాల్సిందే. ఆ తర్వాత నేను అంటున్నాను, ఆయన నా చేతిలో ఏముందని, కానీ కేంద్ర ప్రభుత్వానికి ఇలా యాంగ్విష్ ఉంది, ప్రజల్లో ఇంత ఆవేదన ఉంది, భావితరాలు దెబ్బతింటున్నాయని డెఫినెట్గా ఫార్వర్డ్ చేస్తాను. ఎంతో కొంత 0.01% అని ప్రయత్నం చేయాలి కదండి. అక్కడి నుంచి ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిన సెమినార్ జరిగింది. సెమినార్లో రాజా గారు వీళ్ళందరూ ఉక్కు కోసం వచ్చారు. తర్వాత మళ్ళీ ఉదయం జంతర్ మంతర్ ధర్నా అయిన తర్వాత పినరయి విజయన్ గారు ఫెడరలిజం గురించి, సమాఖ్య యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఇండియా ఆయన చేస్తున్నప్పుడు ఆయనకి నేను, రాహుల్ వెంకయ్య గారు, ప్రొఫెసర్ సదాశివ రెడ్డి గారు వెళ్ళి సంఘీభావం తెలిపొచ్చాం. మేము కూడా ఫైట్ చేస్తున్నాం మా హక్కుల సాధన కోసం. నిజంగా ఆ రాష్ట్రాలని సర్వనాశనం చేసేస్తుంది కేంద్రం అండి. పూర్వం పాలేరున్న పాలేరు తక్కువ పోస్ట్ కాదు, కానీ అంతకన్నా హీనంగా, దారుణంగా, నీచంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల హక్కులు కట్ చేసి దిక్కు దివాణం లేని బ్యాచ్ కింద తయారు చేస్తుంది. దాని మీద పెన్డ్రైవ్ మొన్న అంతకుముందు రోజు సిద్ధరామయ్య గారు చేశారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి రూపాయి తీసుకెళ్ళి లక్ష కోట్లు తీసుకెళ్తే పన్నులు 50,000 తిరిగి ఇచ్చి మీకు ఇచ్చాం, గడిగుడ్డు ఇచ్చాం అని చెప్పి సిగ్గు లేకుండా పిచ్చి వదులుతున్నారు వాళ్ళు వచ్చి. ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తున్నాడండి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ద్రవిడ, ఏదైనా సరే వింధ్య పర్వతాలతో మహారాష్ట్రని కూడా ద్రవిడులే. భాషాపరంగా ఒకటి అయి ఉండొచ్చు, వాళ్ళ వేష భాషలు కానీ. మేము వాళ్ళు ఉగాది పండుగ ఒకే రోజు జరుపుకుంటాం. తెలుగు వాళ్ళు మహారాష్ట్రియన్స్ గుడిపడ్డ అంటారు, ఏదైనా సరే కన్నడ కానీ. సరే, మేము అన్నాం, ఏంటి దారుణం ఏంటి, అన్యాయం ఏంటి, దుర్మార్గం ఏంటి? మహారాష్ట్రకి ఇంకా తక్కువ వస్తుంది. 1,00,000 ఇస్తే కేంద్ర పూలకి 1,00,000 కోట్లు ఇచ్చామనుకోండి, కేంద్ర 17,000 20,000 వస్తుంది.
కర్ణాటక 26,000 కోట్లు వస్తుంది, తెలంగాణకి 46,000 వస్తుంది. అంటే దక్షిణాదిలో లోయెస్ట్ పర్ క్యాపిటా ఉన్న ఇన్కమ్ కాబట్టి ₹1 ఎక్కువ వచ్చి ఉంటుంది, ఆంధ్రప్రదేశ్కి ₹50. ఉత్తరప్రదేశ్కి 1,00,000 కోట్లు వాళ్ళు ఇస్తే 2,70,000 కోట్లు, 270 లక్షల కోట్లు ఇస్తే 2.7 lakh crores తిరిగి ఉత్తరప్రదేశ్కి మన డబ్బులు క్రాస్ సబ్సిడీ చేస్తాను. బీహార్కి అదే పొజిషను, మిగతా రాష్ట్రాలకు అదే పొజిషను. పైగా ఏదో బిచ్చం వేసినట్టు వచ్చి మీకు ఇచ్చాను కదా వీళ్ళు అయ్యగారు జాగిరి ఇచ్చారు ఉత్తర భారతీయ జనతా పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఇక్కడ నేను అనేది వాళ్ళ పార్టీని దక్షిణాది రాష్ట్రాల మీద ఒక వివక్ష కారణంగా వివక్ష దాటిపోయింది. కక్ష, వివక్ష అనేది ఒక విధం, ఇది కక్ష. ఎందుకని మరి మా గుజరాతీ వ్యాపారులకు ఏముందో ఈ ప్రాంతాల్లో వాళ్ళకి కొరుగుడు పట్టలేదు. ఎక్కడ పడితే వెళ్ళి గుజరాతీ వ్యాపారులు ఇద్దరు వెళ్ళి ఉత్తరప్రదేశ్లో 23 కోట్ల పాపులేషను, అంటే అమెరికా ఎంత పాపులేషన్ ఉందో కొంచెం తక్కువ ఆ పాపులేషన్ ఒక రాష్ట్రం, దాన్ని కబ్జా చేసి మరి వాళ్ళిద్దరే చేసేది. వాళ్ళ మనిషిని పెట్టుకున్నారు, అజయ్ మోహన్ బిస్త్ గారు అని ఉన్నారు, గౌరవనీయులు యోగి ఆదిత్యనాథ్ అని పేరు మార్చుకున్నాను అనుకోండి, ఆయన పెట్టుకుని చేసుకున్నారు. నేనేమన్నానంటే చాలా ఇబ్బందికరమైన పరిణామం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఉండేవారు వాజ్పేయి గారు, శ్యామప్రసాద్ ముఖర్జీ గారు చాలా అత్యంత గౌరవనీయ వ్యక్తులు. ఈ గువా వ్యాపారుల పార్టీ ఇది, వీళ్ళ కొరుగుడు పట్ల ఎందుకు ఆంధ్రప్రదేశ్లో 5గురిని లాగో పేక మీద కత్తి పెట్టో బామలో ఏదో లాగేశారు కదా. మనం చాలాసార్లు చెప్పుకుని జీవి కృష్ణారెడ్డి గారిని బొమ్మ ఎయిర్పోర్టు, నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, జీవికేది, అలాగే ల్యాంకో అమరకంటకి దగ్గర మొత్తం అన్ని లాక్కున్నారు కదా. నవయుగ పోర్టు లాక్కున్నారు కదా, కృష్ణపట్నం పోర్టు లాక్కున్నారు కదా, త్రివేంద్రం ఎయిర్పోర్ట్ సహా ఈ దేశంలో ఎయిర్పోర్ట్లని 15 సంవత్సరాలు 50 సంవత్సరాలకి అప్పగా అయ్యగారు అత్తగారు సొమ్ము దొబ్బేసినట్టు దొబ్బేశారు కదా. ఈ ఎయిర్పోర్ట్లు మీ పోర్టులోంచి తప్పితే మోస్ట్ ఆఫ్ ద గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్న వీల్లేదని అన్ని తెచ్చుకున్నారు కదా, సర్వం మీ చేతిలో తీసుకున్నారు కదా గుమ్మా వ్యాపారులు అందరూ. మా రాష్ట్రాల మీద అంత కసి ఎందుకండి, కక్ష ఎందుకండి అని అడుగుతున్నాను నేను. ఆ కక్షతోనైనా ఏపీకి హోదా రావట్లేదు. అది ఒక ఇంకా భయంకరమైన కక్ష. మోడీ గారికి ఎంత కక్ష అంటే అక్కడ 3 పార్టీలని ఇంత మనం మాట్లాడుకుందాం అండి తర్వాత, కానీ ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది పొజిషన్. ఇవాళ తెలుగు జాతి 13.5 కోట్ల మంది, తెలుగు జాతి 13.5 కోట్ల మంది. మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా, మహారాష్ట్ర వచ్చిన ఏర్పడిన కొత్తలో ముఖ్యమంత్రిగా చేసిన మారుతీరావు గారు, సెంట్రల్ ప్రావిన్స్ నాగ్పూర్ రాజధానిగా ఉన్న ప్రస్తుతం మధ్యప్రదేశ్ అంటాం కదా, నెక్స్ట్ భోపాల్ మినహాయించి ఛత్తీస్గఢ్ అన్ని అంటే ముఖ్యమంత్రి చేసిన రాఘవేంద్రరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఒరిస్సా పర్లాకిమిటి రాజా గారు, సుబ్బారెడ్డి గారు పాండిచేరి, కరుణానిధి గారు, చెంగారెడ్డి గారు కర్ణాటకకి, ఆంధ్రప్రదేశ్కి 8 రాష్ట్రాల ముఖ్యమంత్రి చేసిన తెలుగు జాతి వాళ్ళ. అలాగే తమిళులు, కన్నడిగులు, మలయాళీలు అలో లక్ష్మణ అని చెప్పి మా రాష్ట్రాలకంతా నాశనం చేసేస్తానని చెప్పి మొత్తుకుంటే వీళ్ళు దక్షిణాది విడిపోవటం ఎవరు మాట్లాడలేదు. దేశం బ్రహ్మాండంగా ఉండాలి, సార్వభౌమత్వం కాపాడుకోవాలి, దేశం ఒక్కడికి ఉండాలని కోరుకున్నాం. వాళ్ళు కోరుకుంటున్నారు మేము వీళ్ళ సంగతి తేడా వస్తే వాళ్ళని తన్ని తరివేస్తాం, వాళ్ళు కోరుకుంటున్నారు. ఇందిరాల దేశం తప్పే వాళ్ళు కోరుకుంటున్నారు. ఆ ఆర్యులు అందరూ వచ్చిన వాళ్ళు బ్యాచ్లో కొంతమంది బ్యాచ్ కోరుకున్నారు. ఇరాన్ పరిసర ప్రాంతాల వచ్చి వీళ్ళే ఒరిజినల్ ఇండియన్ల కింద భావిస్తారు. ఆశ్చర్యకరంగా ఉంది. తేడా వస్తే వాళ్ళు దొబ్బేయాలి. ఈ దేశం మూలవాసులైన ఆదివాసీలు, దళితులు లేదా ద్రావిళ్ళు వీళ్ళు ఎందుకు వెళ్ళాలండి దేశం వదిలి? ఇందిరాలు దేశం వదిలి దొబ్బేయాలంటున్నారు. ఇవాళ నేను ఒకటే చెప్తున్నాను, భయంకరమైన కుట్రకి, నీచమైన కుట్రలు కూడా దక్షిణాది మీద పాల్పడబోతున్నారు. మనకి తగ్గులు పెట్టబోతున్నారు. బామాలు బెదిరించో గనుబెట్టి ఏదో బెదిరించో మొత్తం అందరినీ వాళ్ళ పాదకాంతులు చేసుకుని. సరే, ఇప్పుడు దక్షిణాది మీద వివక్ష కాదు, అంతకంటే దిగజారిపోయిన పరిస్థితి, కక్ష పెంచుకున్నారు అంటున్నారు. సరే, ఇప్పుడు మీరు గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ అయితే ఇచ్చారు, తర్వాత జరగబోయేది ఏంటి? వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ కాపీ, ఆయన మంచి వ్యక్తి కాబట్టి పైకి పంపిస్తారు. విశాఖ ఉక్కు కర్మాగారం గారి మీద చాలా సీరియస్గా పోరాటం జరుగుతుంది. వాళ్ళు సెమినార్స్ నిర్వహించారు, వందలాది మంది జంతర్ మంత్రులు ధర్నా చేశారు 8వ తారీఖున ఉదయం 10 గంటలకి. ఆంధ్రప్రదేశ్లో మీడియా, నేను చెప్తున్నా అండి, 100 మీడియాలు ఉంటే అటు ఇటు ఒక్కళ్ళే వచ్చారేమో, మిగతా ఎవరు రిపోర్ట్ చేయలేదు. 8వ తారీఖున 100 మంది విశాఖ ఉక్కు కార్మికులు వచ్చి జంతర్ మంతర్లో పార్లమెంటు ముందు చలిలో ధర్నా చేసి చలిగాల్లో కూర్చుంటే ఒక్క మీడియా రిపోర్ట్ చేసిందని ఏమైనా చేసి ఉంటుంది ఒక చోట తెలియకుండా. నేను అడుగుతుంది, ఏంటి ప్రాబ్లం ఏంటి? విత్ డ్యూ రెస్పెక్ట్స్ దెమ్, మై హంబుల్ మై రిక్వెస్ట్ వాళ్ళకి, ఏంటి వాళ్ళ బాధ ఏంటి? మున్సిపల్ శర్మ గారా, వైఎస్ శర్మిల గారా, దీని మీద మాత్రం చర్చలు జరుగుతాయి. ఏదో శర్మ గారే కదా ఆవిడ ఇలా దిక్కు చూపించారనగానే మొత్తం పేజీలు 4 పేజీలు పేపర్లో, ఓ 3 పేపర్లు 4 పేజీలు పొగుడుతా, 2 పేపర్లు 1/2 పేజీ తిడతా. రాష్ట్ర సమస్యలు ముఖ్యం కాదండి, రాజకీయాల కోసం, పదవుల కోసం
వాడి పదవుల కోసం చిచ్చి నాకేంటి సంబంధం దిక్కుమాల ఏరియా అనుకునే బ్యాచ్ ఇవాళ గొప్పదని చెప్పగానే గొర్రెల్లాగా బయలుదేరారు. గొర్రెలే బెటర్ వీళ్ళకంటే, గొర్రెలు బెటర్ అని చెప్తున్నా కదా నేను. మీడియానంతా అంతా ఉన్నాం, చూపించిన వాళ్ళు ధన్యవాదాలు చెప్తున్నా. ఎప్పుడు మా ఉద్యమాన్ని అప్పుడప్పుడు 5% 10% చూపించారు. మీడియా మాఫియా అండి ఇది. ఇప్పుడు చెప్పుకోవడం కోసం ఇప్పుడు సాక్షి పేపర్కి ఏంటి ప్రాబ్లం ఏంటి, లేదా ఇంకో పేపర్ అసలు మొత్తం 0%, 0 మైనస్. ఐమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. లేదా ఇటు నుంచి ఇప్పుడు హోదా అనేది అందరికీ అవసరమే కదా సరే, అన్ని పార్టీలు కూడా ఎక్కడండి పార్టీలతో అనుసంధానమైనటువంటి ఉత్తర భారతీయ జనతా ఒప్పుకున్నాను. ఉత్తర భారతీయ జనతా పార్టీ కనుసన్నల్లో గిజగిజలాడితే వాళ్ళు ఒకళ్ళు 5 సంవత్సరాలు దీని మొహం కూడా చూడకుండా ఆంధ్రాకి నాకు సంబంధం ఏంటంటే మీడియా ఆ పార్టీలకి అంటగాగే ఉన్నాయి కదా మీరు చెప్తున్నటువంటి అవతల వీళ్ళందరూ వాళ్ళ పాదాల చెంత కూర్చున్నారు కదా. ఆయన కన్నుచూపులతో మోషగారులు కన్నుచూపులతో గజగజలు ఆడిపోతున్నారు కదా. ఇంకేంటండి దిక్మాలతనం? ఇంత దౌర్భాగ్యం తెలుగు జాతికి ఎప్పుడు వచ్చింది నాకు అర్థం కావట్లేదు. ఇంత దౌర్భాగ్యం తెలుగు జాతికి ఎప్పుడు వచ్చింది? దేశ చరిత్ర 1000 సంవత్సరాల చరిత్రలో ఇంత దౌర్భాగ్య స్థితికి, ఇంత నీచమైన అధమాధమైన స్థితికి ఈ తెలుగు జాతి నాయకులు వాళ్ళు తీసుకెళ్లే పరిస్థితికి తీసుకొచ్చారు. నేను మాటలు వాళ్ళకు కొంత బాధ కలిగించండి. సరిగ్గా సంవత్సరం ఆగండి, మీకు తెలుస్తుంది. ఇవాళేదో మా నాయకుడు కానీ బాగున్నాడు భుజమై చేశాడు అని ఏదో అనుకోవచ్చు. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పాఠశాల దగ్గర తాకట్టు పెట్టేది ఈ దౌర్భాగ్య పరిస్థితి తెలుగు జాతికి 1000 సంవత్సరాలు ఎప్పుడు రాలా. మహమ్మద్ ఎవరు పిచ్చి తొగ్గులకు వచ్చి వరంగల్ కోటను కొట్టినప్పుడు కూడా ప్రతాపరుద్దుడు, కాకతీయ ప్రతాపరుద్దుడు చేతులు వెళ్ళి చూసుకోండి. వాళ్ళు అన్నారు ఆ చెరలో ఉండకుండా నర్మదా నది తీరం దగ్గర నుంచి దూకేసి పారిపోతా ముసలికి ఆహారం వేయడంలో చనిపోయాడు. ఆత్మగౌరవానికి భిన్నంగా ప్రయత్నించలే ప్రాణం వదిలిపెట్టిన తెలుగు జాతి ఇది. వాళ్ళ తమ స్వార్థం కోసం, తమ పదవుల కోసం, పోనే హక్కుల కోసం తాకట్టు పెట్టారండి. తెలుగు జాతి కోసం హోదా ఇచ్చారు, విభజన హామీలు ఇచ్చారు, భావితరాలు బాగుంటాయి అందుకని మేము పార్టీలో జాయిన్ అయ్యాం, లేదా మోడీ గారు కాళ్ళు పట్టుకున్నా అంటే మీనింగ్ ఉంది. ఇలా పదవుల కోసం, కేసుల కోసం మీరు పెట్టుకుని ఇంకొక ఆయన దేనికోసం కాదో కూడా పెట్టుకుని తెలుగు జాతి ఆత్మగౌరవం తాకట్టు పెట్టే దౌర్భాగ్య స్థితి 1000 సంవత్సరాలుగా తెలుగు జాతికి రాలేదండి. వాళ్ళ గుండె లోతుల్లోంచి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోండి. మేము వాజ్పేయి గారికి వ్యతిరేకం కాదు, శ్యామాప్రసాద్ ముఖర్జీ గారికి వ్యతిరేకం కాదు, లేదా ఒక భారతీయ జనతా పార్టీకి కూడా వ్యతిరేకం కాదు. ఈ గుమా వ్యాపారులు ఇద్దరు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్కి జరుగుతున్న అన్యాయం, తెలంగాణకు జరుగుతున్న ఘోరమైన అన్యాయం, దక్షిణాదికి జరుగుతున్న అన్యాయం ఖచ్చితంగా ఇది గమనార్హం. వాళ్ళు సవరించుకునే పద్ధతి లేకపోతే వాళ్ళు దుర్మార్గంగా ఈ దేశ సమగ్రత కట్టుబడి ఉండే మనుషులేమో, ఈ దేశం ప్రపంచంలో నెంబర్ ఉండాలి, అఖండంగా ఉండాలని కోరుకునే వ్యక్తులు వాళ్ళు దుర్మార్గంగా ఈ దేశం నుంచి తోలేద్దామని చూసే దుర్మార్గ శక్తులను పక్కన పెట్టుకున్నారండి వాళ్ళు. అది దుర్మార్గం. చూద్దాం సార్, భవిష్యత్తులోనే మార్పు వస్తుందా రాదో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.